శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. సెప్టెంబర్ 15వ తేదీ నుంచి సెప్టెంబర్ 21వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి వారఫలాలు ఏ విధంగా ఉంటాయో, వారం మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో, ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, వ్యతిరేక గ్రహాలకి ఏ పరిహారాలు పాటిస్తే వారం మొత్తం యోగిస్తుందో, చదువుకోవాల్సినటువంటి స్తోత్రపారాయణలు ఏంటో, జపించాల్సిన మంత్రాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 5, 6 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు 5వ సంచారం, తర్వాత 5 రోజులు 6వ సంచారం చేస్తున్నాడు. అంటే ఆదివారం, సోమవారం 2వ సంచారం చేస్తున్నాడు. సూర్యుడి బలం లేదు. మంగళవారం నుంచి శనివారం వరకు 5 రోజులు కూడా 6వ సంచారం చేస్తున్నాడు. సూర్యుడి బలం అద్భుతంగా ఉంది. కాబట్టి మంగళవారం నుంచి మేషరాశి వాళ్ళకి ఆఫీసులో చాలా బాగుంటుంది. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆది సోమవారాల్లో ఉన్న అనారోగ్య సమస్యలన్నీ కూడా మంగళవారం నుంచి క్రమక్రమంగా తగ్గిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ప్రమోషన్ ప్రయత్నాలతో పాటు రాజకీయ రంగంలో, వ్యవసాయ రంగంలో కూడా మంగళవారం నుంచి బాగుంటుంది. తండ్రి వైపు బంధువులతో ఉన్న గొడవలు కూడా మంగళవారం నుంచి తగ్గిపోతాయి. పిత్రార్జిత ఆస్తుల కోసం చేసే ప్రయత్నాలు మంగళవారం నుంచి శనివారం మధ్యలో యోగిస్తాయి. ఆది సోమ రవి బలం లేకపోయినా మంగళవారం నుంచి రవి బలం వస్తుంది. కాబట్టి మంగళవారం నుంచి శనివారం వరకు ఈ అంశాలన్నింటిలో కూడా మనకి మేషరాశి వాళ్ళకి అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 5వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. బుధుడి బలం లేదు. కాబట్టి మేషరాశి విద్యార్థులు కష్టపడి చదివితేనే విద్యారంగంలో రాణిస్తారు, లేకపోతే కొద్దిగా విద్యాపరంగా ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే మేషరాశి వాళ్ళు ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళకు కూడా అతి కష్టం మీద ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపార రంగంలో కూడా కొంత ఒడిదుడుకులు అనేవి మేషరాశి వాళ్ళకి ఈ వారం కనిపిస్తాయి. ఎందుకంటే బుధుడు బాలేడు కాబట్టి వ్యాపారం కొంత ప్రతికూలంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే కుజుడు ఈ వారం మొత్తం 3వ స్థానంలో యోగిస్తున్నాడు. కుజుడి బలం బాగుంది. కుజుడి బలం బాగున్నప్పుడు ప్రాపర్టీస్ కొనటం, అమ్మటం లాంటి వ్యవహారాలు అనుకూలిస్తాయి. కాబట్టి మేషరాశి వాళ్ళు తక్కువ రేటుకే ఒక మంచి ప్రాపర్టీ కొనుక్కోవటం, లేదా ఎక్కువ రేటుకి ఉన్న ప్రాపర్టీ అమ్ముకోవటానికి చేసే ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి. రియల్ ఎస్టేట్లో కూడా చాలా చక్కగా ఉంటుంది. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ సపోర్ట్ బాగా ఉంటుంది. బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో ఉన్న డిస్ప్యూట్స్ మొత్తం క్లియర్ అయిపోతాయి. అలాగే రియల్ ఎస్టేట్లో ఎక్సలెంట్గా ఉంటుంది. అప్పులన్నీ కూడా తీర్చేస్తారు. ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి అప్పుల బాధల నుంచి సులభంగా బయటపడతారు. అదేవిధంగా ఈ వారం మొత్తం మేషరాశి వాళ్ళకి శుక్రుడు 6, 7 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 6వ సంచారం చేస్తున్నాడు. తర్వాత 3 రోజులు 7వ సంచారం చేస్తున్నాడు. ఈ 2 సంచారాలు వ్యతిరేకమే. అంటే మేషరాశి వాళ్ళకి ఈ వారం శుక్రుడి బలం తక్కువగా ఉంది. శుక్రుడి బలం లేదు కాబట్టి టెక్స్టైలు, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకి కొంత ప్రతికూలత కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న విభేదాలు వస్తూ ఉంటే జాగ్రత్తగా మాట్లాడుకోవటం మంచిది. సినిమా, టీవీ రంగాలు, సంగీత నాట్య రంగాలు, కళారంగంలో కూడా కొంత ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. అవకాశాలు రావటం కొద్దిగా ఆలస్యం అవుతూ ఉంటుంది. అయితే ప్రధానంగా ఈ వారం మొత్తం బుధుడి బలం లేదు. కుజుడు బాగున్నాడు. రవి బలం అనేది 2 రోజుల తర్వాత వచ్చింది. దాంతోపాటు శుక్రుడి బలం కూడా లేదు. కాబట్టి ఈ వారం మేషరాశి వాళ్ళకి బుధుడి బలం తక్కువ ఉంది, శుక్రుడి బలం తక్కువ ఉంది. బుధుడి బలం పెరగాలంటే ప్రతిరోజు బుం బుధాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. బుధుడికి అధిష్టాన దైవం గణపతి కాబట్టి గణపతి ఆలయ దర్శనం చేసుకోవటం, గణపతి ఆలయంలో కొబ్బరి నూనెతో దీపారాధన చేయటం ద్వారా ఈ వారం మొత్తం బుధుడి బలం పెంచుకొని యోగదాయకమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే సంకటనాశక గణేష స్తోత్రాన్ని కానీ, గణపతి షోడశనామ స్తోత్రాన్ని కానీ రోజు చదువుకుంటే బుధుడి బలం పెరుగుతూ ఉంటుంది. అలాగే ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు గణపతి దగ్గర కొబ్బరి నూనె దీపం పెట్టి వెళ్తే బుధుడి బలం పెరుగుతుంది. అలాగే శుక్రుడు ఈ వారం మొత్తం కూడా బాలేడు కాబట్టి ఓం ఘం శుక్రాయ నమః అనే మంత్రం రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోవాలి. అలాగే అధిష్టాన దైవం లలిత అమ్మవారు కాబట్టి లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేయాలి. దాంతోపాటుగా లలిత అమ్మవారి ఆలయ దర్శనం చేయటం, లలిత అమ్మవారి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించడం ద్వారా అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. బుధుడి బలం పెరగటానికి నానబెట్టిన పెసలు, శుక్రుడి బలం పెరగటానికి నానబెట్టిన బొబ్బర్లు గోమాతకు ఆహారంగా తినిపించాలి. అలాగే 1.25 కేజీ పెసలు ఆకుపచ్చ రంగు వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వటం, 1.25 కేజీ బొబ్బర్లు అంటే అలసందలు తెల్లటి వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వటం ద్వారా బుధుడి బలము, శుక్రుడి బలము పెరుగుతుంది. దానివల్ల ఈ వారం మొత్తం కూడా మేషరాశి వాళ్ళు యోగదాయకమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 4, 5 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు 4వ సంచారం చేస్తున్నాడు. తర్వాత 5 రోజులు 5వ సంచారం చేస్తున్నాడు. ఈ 2 సంచారాలు కూడా యోగించవు. అంటే వృషభ రాశి వాళ్ళకి ఈ వారం రవి బలం లేదు. కాబట్టి ఆఫీసులో
సహోద్యోగులతో జాగ్రత్తగా మాట్లాడాలి. కొలీగ్స్తో, బాస్తో ఆలోచించి మాట్లాడకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే రాజకీయ రంగంలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. తండ్రి వైపు బంధువులతో కూడా జాగ్రత్తగా ఉండకపోతే వాళ్ళ వల్ల చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. ఆరోగ్య వ్యవహారాల్లో కూడా కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. అలాగే ఈ వారం మొత్తం బుధుడు 4వ స్థానంలో యోగిస్తున్నాడు. వృషభ రాశికి బుధుడి బలం బాగుంది కాబట్టి వృషభ రాశి విద్యార్థులకు ఈ వారం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాణించే అవకాశం ఉంది. మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు. ఎడ్యుకేషన్ పరంగా ఏ సమస్యలు ఉండవు. ఉద్యోగం లేని వాళ్ళకు కూడా వృషభ రాశి వాళ్ళకి వాళ్ళ క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగం ఈ వారం వచ్చే యోగం బాగా ఉంది. బిజినెస్ పీపుల్కి కూడా బాగుంటుంది. ఊహించిన దానికంటే వ్యాపారం బాగా సాగుతుంది. మంచి లాభాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. బుధుడి బలం బాగుంది కాబట్టి విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఈ వారం ఆశించిన స్థాయిలో ఫలితాలు కనిపిస్తాయి. అంటే ఉద్యోగ రంగంలో రవి బలం లేదు కాబట్టి ఒడిదుడుకులు ఉంటాయి, కానీ కొత్తగా ఉద్యోగం తెచ్చుకోవాలనే ప్రయత్నాలకు మాత్రం బుధుడి బలం యోగిస్తుంది కాబట్టి ఉద్యోగం వచ్చే సూచనలు ఉన్నాయి. అలాగే కుజుడు 2వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. దానివల్ల మాట్లాడేటప్పుడు శత్రువులు పెరగకుండా చూసుకోవాలి. మీ మాటల వల్ల శత్రువులు పెరిగి మీకు వెన్నుపోటు పొడుస్తూ ఉంటారు. ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండి ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయటం మంచిది. శుక్రుడు ఈ వారం మొత్తం 5, 6 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 5వ సంచారం, తర్వాత 3 రోజులు 6వ సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 5వ సంచారంలో శుక్రుడు యోగిస్తాడు. అంటే మొదటి 4 రోజుల్లో బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లు బాగా సాగుతాయి. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వాటిల్లో లాభాలు వస్తాయి. మొదటి 4 రోజుల్లో సినిమా, టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో కొత్త కొత్త అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. ఆదివారం నుంచి బుధవారం వరకు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్ చాలా బాగుంటుంది. చిన్న చిన్న గొడవలు కూడా ఉండవు. గురువారం నుంచి శనివారం వరకే జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే గొడవలు అవుతాయి. అలాగే ఆదివారం నుంచి బుధవారం వరకు ధనపరంగా కూడా బాగుంటుంది. శుక్రుడి బలం బాగుంది కాబట్టి స్త్రీల యొక్క సహాయ సహకారాలు ఆదివారం నుంచి బుధవారం వరకు చాలా అద్భుతంగా ఉంటాయి. అనుకున్నవి అనుకున్నట్లు పూర్తి చేయగలుగుతారు. వివాహ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. ప్రధానంగా ఈ వారము సూర్యుడి బలం లేదు, అలాగే కుజుడి బలం లేదు. బుధుడి బలం బాగుంది. శుక్రుడి బలం మొదటి 4 రోజుల్లో బాగుంది. సూర్యుడి బలం లేదు కాబట్టి ప్రతిరోజు కూడా సూర్యుడికి సంబంధించిన ఓం సవిత్రే నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. ఆదిత్య హృదయం చదవటం లేదా వింటం చేస్తే మంచిది. లేదా సూర్యాష్టకం చదవటం లేదా వింటం చేయాలి. సూర్యుడిని ఆలయంలో దర్శించుకొని ప్రదక్షిణలు చేసినా చాలా మంచిది. నానబెట్టిన గోధుమలు ఆవుకి పెట్టడం లేదా కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం ద్వారా సూర్యుడి బలం పెరుగుతుంది. ఈ వారం ఇంకా అద్భుతంగా ఉంటుంది. అలాగే కుజుడి బలం లేదు కాబట్టి ప్రతిరోజు కూడా ఓం అం అంగారకాయ నమః ఈ మంత్రం 21 సార్లు చదువుకోవాలి. రుణ విమోచన అంగారక స్తోత్రం చదివితే మంచిది. సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం లేదా నరసింహస్వామి ఆలయ దర్శనం వల్ల కుజుడి బలం అద్భుతంగా పెరుగుతుంది. నానబెట్టిన కందులు గోవుకు తినిపించడం లేదా కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం ద్వారా కుజుడి బలం పెరిగి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. ఇలా పరిహారాలు పాటిస్తే వృషభ రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం కలిసి వస్తుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 3, 4 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు 3వ సంచారం బ్రహ్మాండం, తర్వాత 5 రోజులు 4వ సంచారం యోగించట్లేదు. అంటే ఆదివారం, సోమవారం ఈ 2 రోజుల్లోనే ప్రమోషన్ల కోసం బాస్ని కలవటం చేయండి. ఆఫీస్ విషయాలు ఏవైనా ఆది సోమవారాల్లో ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడండి. మంగళవారం నుంచి ఆఫీసులో బలం లేదు, కొలీగ్స్ వల్ల కానీ బాస్ వల్ల కానీ ఇబ్బందులు మొదలవుతాయి. మీ పనులు ఏమన్నా ఆది సోమవారాల్లో చేసేసుకోండి. పాలిటిక్స్లో కానీ లేకపోతే తండ్రి వైపు బంధువుల్లో కానీ ఏదైనా ముఖ్యమైన విషయాలు ఉంటే ఆది సోమవారాల్లో వాటిని తేల్చేసుకోండి. ఈ 2 రోజుల్లోనే మీకు బలం ఉంది. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 3వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. బుధుడి బలం లేదు. మిథున రాశి విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే విద్యలో రాణిస్తారు. అలాగే ఉద్యోగం రావటం కూడా చాలా కష్టంగా ఉంటుంది. బాగా కష్టపడితేనే బుధుడి బలం లేదు కాబట్టి మిథున రాశి వాళ్ళకి ఉద్యోగం వస్తుంది. ఎందుకంటే బుధుడి బలం చాలా తక్కువ ఉంది, అందువల్ల బాగా కష్టపడితేనే జాబ్ వస్తుంది. అలాగే బిజినెస్ కూడా డల్గా ఉంటుంది. అప్ అండ్ డౌన్స్ ఫ్లక్చుయేషన్స్ అనేవి మిథున రాశి వాళ్ళకి వ్యాపారస్తులకు కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా కుజుడు జన్మంలో ఉన్నాడు, దానివల్ల కోపం వస్తూ ఉంటుంది. ఉన్నట్టుండి కోపం రావటం, ముక్కు మీద కోపం, దానివల్ల సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయటం మంచిది. బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో గొడవలు అవ్వకుండా జాగ్రత్తగా మాట్లాడండి. అలాగే శుక్రుడు 4, 5 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 4వ సంచారం, తర్వాత 3 రోజులు 5వ సంచారం చేస్తున్నాడు. ఈ 2 సంచారాలు ఫేవరబుల్లే. శుక్రుడు ఫేవరబుల్ ఉన్నాడు. మిథున రాశికి ఈ వారం మొత్తం శుక్రుడు ఫేవరబుల్ అంటే కళారంగం బాగుంటుంది. సినిమా, టీవీ, సంగీత నాట్య రంగాల్లో మంచి మంచి ఆఫర్స్ వస్తాయి. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బాగుంటుంది.
టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ వ్యాపారాల్లో లాభాలు బాగా వస్తాయి. శుక్రుడి బలం బాగుంది కాబట్టి లేడీస్ సపోర్ట్ బాగుంటుంది. ముఖ్యమైన పనులన్నీ లేడీస్ సపోర్ట్తో పూర్తి చేసుకోగలుగుతారు. కాబట్టి మిథున రాశికి ప్రధానంగా బుధుడి బలం లేదు, కుజుడి బలం లేదు. రవి మొదటి 2 రోజుల్లో బాగున్నాడు, శుక్రుడు వారం అంతా బాగున్నాడు. బుధుడి బలం పెరగటానికి బుం బుధాయ నమః అనే మంత్రం రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోవాలి. బుం బుధాయ నమః. ఈ మంత్రం చదువుకోవడంతో పాటుగా బుధుడికి అధిష్టాన దైవం గణపతి కాబట్టి గణేష పంచరత్న స్తోత్రాన్ని చదవటం లేదా వింటం చేయండి. గణపతి ఆలయంలో ఈ వారంలో ఒకసారి గరికపోచలు, ఎర్ర పుష్పాలతో అర్చన చేయించుకోవటం, లేదా గణపతి ఆలయ ప్రాంగణంలో కొబ్బరి నూనెతో దీపారాధన చేసి రావటం చేస్తే చాలా మంచిది, బుధుడి బలం పెరుగుతుంది. అలాగే నానబెట్టిన పెసలు ఆవుకు తినిపించడం, కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం ద్వారా బుధుడి బలం పెరిగి వారమంతా యోగదాయకంగా ఉంటుంది. అలాగే కుజుడి బలం కూడా లేదు. ప్రతిరోజు ఓం భౌమాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. రుణ విమోచన అంగారక స్తోత్రం చదివినా విన్నా చాలా మంచిది. అధిష్టాన దైవం సుబ్రహ్మణ్య స్వామి, నరసింహస్వామి ఆలయ దర్శనాలు చేసుకోండి. సుబ్రహ్మణ్య ఆలయంలో రాహుకాలంలో దీపాలు పెట్టినా, నరసింహస్వామి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టినా కుజుడి బలం బ్రహ్మాండంగా పెరుగుతుంది, వారమంతా అనుకూలంగా ఉంటుంది. అలాగే నానబెట్టిన కందులు ఆవుకు తినిపించడం, లేదా కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం ద్వారా కుజుడి బలం పెరిగి వారమంతా యోగదాయకంగా ఉంటుంది. ఈ పరిహారాలు పాటిస్తే మిథున రాశి వాళ్ళకి ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు వారం మొత్తం వస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 2, 3 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు రెండో సంచారం యోగించట్లేదు. తర్వాత 5 రోజులు కూడా మూడో సంచారం బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. అంటే ఆది సోమవారాల్లో సూర్యుడి బలం లేదు, మంగళవారం నుంచి శనివారం వరకు బ్రహ్మాండంగా సూర్యుడి బలం ఉంది. ఆఫీసులో ప్రమోషన్ ప్రయత్నాలు చేసుకోవాలన్నా, కొలీగు, బాసు అందరూ కూడా మీకు ఫేవరబుల్గా ఉండాలన్నా మంగళవారం నుంచి దానికి అనుకూలత ఉంది. అలాగే తండ్రి వైపు బంధువుల వల్ల బెనిఫిట్స్ రావాలన్నా, పిత్రార్జిత ఆస్తిపాస్తుల వ్యవహారాలు సక్సెస్ అవ్వాలన్నా మంగళవారం నుంచి బలం బాగుంది. పాలిటిక్స్లో, అగ్రికల్చర్లో కూడా మంగళవారం నుంచి బాగుంది. ఆది సోమవారాలు జాగ్రత్తగా వ్యవహరిస్తే మంగళవారం నుంచి కెరీర్ పరంగా సూర్యుడి బలం వల్ల అద్భుతమైన ఫలితాలు ఈ వారం కర్కాటక రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. అలాగే బుధుడు 2వ స్థానంలో ఉన్నాడు, యోగిస్తున్నాడు. కర్కాటక రాశికి బుధుడి బలం ఉంది కాబట్టి కర్కాటక రాశి విద్యార్థులకు ఈ వారం అంతా అద్భుతంగా ఉంటుంది. మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు, ఎడ్యుకేషన్లో టాప్లో ఉంటారు. జాబు లేని కర్కాటక రాశి వాళ్ళకి వాళ్ళ క్వాలిఫికేషన్కి తగిన జాబ్ వచ్చే బలం ఈ వారం ఉంది. బిజినెస్ పీపుల్కి కూడా బాగుంది. బిజినెస్ పీపుల్కి మంచి మంచి లాభాలు వచ్చే సూచనలు బుధుడి బలం వల్ల కనిపిస్తున్నాయి. అలాగే కుజుడు 12లో వ్యతిరేకంగా ఉన్నాడు, వ్యయ కుజ దోషం ఉంది. వ్యయ కుజ దోషం ఉన్నప్పుడు ఖర్చులు ఎక్కువ అవుతాయి, ఖర్చులు అదుపులో పెట్టుకోవాలి. అలాగే రహస్య శత్రువులు ఉంటారు, రహస్య శత్రువుల విషయంలో ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండాలి. అలాగే శుక్రుడు ఈ వారం మొత్తం 3, 4 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు మూడో సంచారం యోగించట్లేదు, తర్వాత 3 రోజులు కూడా 4వ సంచారం యోగిస్తున్నాడు. అంటే ఆది, సోమ, మంగళ, బుధ ఈ 4 రోజుల్లో శుక్రుడి బలం లేదు. గురు, శుక్ర, శనివారాల్లో శుక్రుడి బలం బ్రహ్మాండంగా ఉంది. గురు, శుక్ర, శనివారాల్లో శుక్రుడి బలం బాగుంది కాబట్టి బుధవారం వరకు సినిమా, టీవీ ఫీల్డ్లో ఆఫర్స్ ఏ ఉండవు, గురువారం నుంచి ఆఫర్స్ స్టార్ట్ అవుతాయి. అలాగే టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ ఈ బిజినెస్లు చేసే వాళ్ళకు కూడా బుధవారం వరకు డల్ ఉన్న గురువారం నుంచి బాగుంటాయి. లేడీస్ సపోర్ట్ అనేది బుధవారం వరకు తక్కువ ఉంటుంది. కర్కాటక రాశి స్త్రీలకైనా పురుషులకైనా ఇతర స్త్రీల సపోర్ట్ అనేది బుధవారం వరకు ఏముండదు, గురువారం నుంచి సపోర్ట్ బాగుంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కూడా బుధవారం వరకు గొడవలు ఉన్న గురువారం నుంచి చాలా బాగుంటుంది. ఆ 3 డేస్ చాలా ఎక్సలెంట్గా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య బాండింగ్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ వారం మొత్తం ఓవరాల్గా శుక్రుడు ఒక 3 రోజులు యోగిస్తున్నాడు, రవి ఒక 5 రోజులు యోగిస్తున్నాడు, బుధుడు మొత్తం యోగిస్తున్నాడు. ఒక్క కుజుడే ఫేవరబుల్గా లేడు, కుజుడి బలం లేదు. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ఈ వారం మొత్తం ప్రతిరోజు కూడా ఓం శ్రీ కుజాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. అలాగే రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని రోజు చదవటం లేదా వింటం చేయండి. అధిష్టాన దైవాలు సుబ్రహ్మణ్య స్వామి, నరసింహస్వామి ఆలయాలను దర్శనం చేసుకోండి. సుబ్రహ్మణ్య ఆలయంలో కానీ నరసింహస్వామి ఆలయంలో కానీ అర్చన లేదా అభిషేకం చేయించుకుంటే వారం మొత్తం అద్భుతంగా ఉంటుంది. అలాగే స్తోత్రాల పరంగా రుణ విమోచన అంగారక స్తోత్రం చదువుకుంటే చాలా మంచిది, లేదా సుబ్రహ్మణ్యాష్టకము, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదివినా అనుకూల ఫలితాలు వస్తాయి. నానబెట్టిన కందులు బెల్లంతో పాటు కలిపి ఆవుకు తినిపించాలి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఇవి చేసుకుంటే కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 1, 2 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు.
మొదటి 2 రోజులు ఒకటో సంచారం, తర్వాత 5 రోజులు రెండో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు హెల్త్ విషయాల్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత 5 రోజులు అంటే మంగళవారం నుంచి శనివారం వరకు ఆఫీస్లో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రవి ఫేవరబుల్ లేడు కాబట్టి మొదటి 2 రోజులు జన్మంలో ఉన్నాడు కాబట్టి బాగా హెల్త్ మీద దెబ్బ కొడతాడు. హెల్త్ కేర్గా చూసుకోవాలి. హెల్త్ విషయంలో చాలా అటెన్షన్ పే చేయాలి. మంగళవారం నుంచి శనివారం వరకు ఆఫీసులో కానీ ఫాదర్ సైడ్ రిలేటివ్స్తో కానీ జాగ్రత్తగా మాట్లాడకపోతే గొడవలు అవుతాయి. అలాగే పాలిటిక్స్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం మొత్తం బుధుడు జన్మంలో వ్యతిరేకంగా ఉన్నాడు. బుధుడి బలం కూడా లేదు. అంటే సింహరాశి విద్యార్థులు బాగా హార్డ్ వర్క్ చేస్తేనే ఎడ్యుకేషన్లో ర్యాంకులు వస్తాయి. జాబ్ లేని సింహరాశి వాళ్ళకి జాబ్ రావడం చాలా టఫ్గా ఉంటుంది. బిజినెస్ కూడా ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ ఉంటాయి. అంత గొప్పగా బిజినెస్లో లాభాలు కనిపించవు. బుధుడు యాంటీగా ఉన్నాడు కాబట్టి ఎడ్యుకేషను, జాబు, బిజినెస్ ఆస్పెక్టుల్లో డల్గా ఉంటుంది. అలాగే కుజుడు 11th హౌస్లో బాగున్నాడు. కుజుడు బాగున్నాడంటే రియల్ ఎస్టేట్ ఎక్సలెంట్గా ఉంటుంది. రియల్ ఎస్టేట్లో మాత్రం మంచి లాభాలు వస్తాయి. ప్రాపర్టీ కొనటానికి, అమ్మటానికి వాటన్నిటికీ బలం బాగుంది. అప్పులు తీరుస్తారు. ఏదో ఒక విధంగా డబ్బులు కలిసి వచ్చి సింహరాశి వాళ్ళు అప్పులు తీర్చగలుగుతారు. అలాగే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ సపోర్ట్ బాగా ఉంటుంది. వాళ్ళ సపోర్టుతో టఫ్ టాస్కులు కూడా సులభంగా పూర్తి చేస్తారు. కష్టమైన పనులు కూడా ఈజీగా పూర్తయిపోతూ ఉంటాయి. కుజుడు ఫేవరబుల్ కాబట్టి ఈ బెనిఫిట్స్ సింహరాశి వాళ్ళకి కనిపిస్తాయి. అలాగే శుక్రుడు ఈ వారం మొత్తం 2, 3 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు రెండో సంచారం, తర్వాత 3 రోజులు మూడో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు రెండో సంచారం అప్పుడు ఫేవరబుల్గా ఉంది. అంటే ఆది, సోమ, మంగళ, బుధవారాల్లో శుక్రుడు చాలా ఫేవరబుల్గా ఉన్నాడు. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్లో లాభాలు బాగా వస్తాయి. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బాగుంటుంది. సినిమా, టీవీ ఫీల్డ్స్లో ఛాన్సెస్ బాగా వస్తాయి. చివరి 3 రోజుల్లో మాత్రం వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. సినిమా, టీవీ ఫీల్డ్లో అప్ అండ్ డౌన్స్, ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. పెద్దగా ఆఫర్స్ కనిపించవు. లేడీస్ సపోర్ట్ కూడా చివరి 3 రోజుల్లో సింహరాశి వాళ్ళకి పెద్దగా ఉండదు. ఎందుకంటే శుక్రుడి బలం తగ్గిపోతుంది కాబట్టి ఈ చివరి 3 రోజులు కొంచెం లేడీస్ సపోర్ట్ అనేది తక్కువ ఉంటుంది. దానివల్ల కూడా కొన్ని ట్రబుల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి మొత్తం ఓవరాల్గా ఈ వారంలో కుజుడు ఎక్సలెంట్గా ఉన్నాడు. శుక్రుడు మొదటి 4 రోజుల్లో ఫేవరబుల్గా ఉన్నాడు. రవి ఈ వారం మొత్తం బాలేడు. బుధుడు ఈ వారం మొత్తం బాలేడు. అంటే రవి, బుధుడు ఈ 2 గ్రహాలు ఈ వారం సింహరాశికి అసలు ఫేవరబుల్గా లేవు. కాబట్టి ఈ 2 గ్రహాలకే రెమెడీస్ చేసుకోవాలి. రవి బలం పెరగటానికి ప్రతిరోజు ఓం సవిత్రే నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. సూర్యాష్టకం చదవటం లేదా వినటం చేయాలి. అలాగే రోజు స్నానం చేశాక ఇంట్లో తూర్పు వైపు హాల్లో దీపం పెట్టాలి. 12 ఒత్తులు వేయాలి. ద్వాదశ ఆదిత్యులు అంటారు. ఆ ద్వాదశ ఆదిత్యులకు సంకేతంగా 12 ఒత్తులు ప్రమిదలో వేసి నువ్వుల నూనె పోసి దీపం పెట్టుకోవాలి. సూర్యుడి బలం పెరుగుతుంది. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. వీటి వల్ల రవి బలం పెరుగుతుంది. వారమంతా యోగదాయకంగా ఉంటుంది. అలాగే ఈ వారం మొత్తం బుధుడు ఫేవరబుల్గా లేడు. బుం బుధాయ నమః అనే మంత్రం రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోండి. సంకటనాశక గణేష స్తోత్రాన్ని రోజు చదవటం లేదా వినటం చేయండి. గణపతి టెంపుల్లో కొబ్బరి నూనె దీపం పెట్టండి. 5 ఒత్తులు వేసి టెంపుల్ ప్రాంగణంలో వీలైనప్పుడల్లా ఈ వారం కొబ్బరి నూనె దీపం పెడితే గణపతి అనుగ్రహిస్తాడు. గరిక, ఎర్ర పుష్పాలతో అర్చన చేయించుకుంటే ఇంకా మంచిది. నానబెట్టిన పెసలు గోమాతకు తినిపించడం లేదా కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం చేస్తే బుధుడి బలం పెరుగుతుంది. ఈ వారం మొత్తం కూడా సింహరాశి వాళ్ళు అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 12, 1 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు 12వ సంచారం, తర్వాత 5 రోజులు 1వ సంచారం. ఈ 2 కూడా ఫేవరబుల్ కాదు. మొదటి 2 రోజులు ఆఫీసులో వెన్నుపోటు పొడిచేవాళ్ళు విపరీతంగా ఇబ్బంది పెడతారు. ఆదివారం అయినా కూడా మొదటి రోజు బయట నుంచే ఇబ్బంది పెడుతూ ఉంటారు. సోమవారం ఆఫీసులో వెన్నుపోటు పొడుస్తారు. మంగళవారం నుంచి శనివారం వరకు హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. ఎందుకంటే సూర్యుడు ఫేవరబుల్గా లేడు. సూర్యుడు ఫేవర్ లేడు కాబట్టి ఫాదర్తో కానీ ఫాదర్ సైడ్ రిలేటివ్స్తో కానీ కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఈ వారం కన్యారాశి వాళ్ళకు ఉంది. అలాగే బుధుడు 12లో వ్యతిరేకంగా ఉన్నాడు. బుధుడు 12లో ఉన్నప్పుడు ఎంత కష్టపడి చదివినా ఎడ్యుకేషన్ పరంగా ఎగ్జామ్లో బాగా పర్ఫామ్ చేయలేరు. ఎంత బాగా ప్రిపేర్ అయినా ఇంటర్వ్యూలో సరిగా పర్ఫామ్ చేయలేరు. ఎంత బాగా బిజినెస్ చేసినా ఫైనల్గా బెనిఫిట్స్ అనేవి కనిపించవు. అంటే విద్య, ఉద్యోగం, వ్యాపారాల్లో బుధుడు వ్యయంలో ఉన్నాడు కాబట్టి పెద్దగా బెనిఫిట్స్ ఏవి ఈ వారం కన్యారాశి వాళ్ళకి కనిపించవు. అలాగే కుజుడు 10th హౌస్లో వ్యతిరేకంగా ఉన్నాడు. రియల్ ఎస్టేట్ కూడా డౌనే ఉంటుంది. ప్రాపర్టీస్ కొన్నా అమ్మినా అంత పెద్ద లాభాలు అనేవి ఈ వారం కనిపించవు. అప్పులు అవ్వకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో జాగ్రత్తగా మాట్లాడాలి. శుక్రుడు మాత్రం 1, 2 స్థానాల్లో బ్రహ్మాండంగా ఉన్నాడు. శుక్రుడు ఫేవరబుల్గా ఉన్నాడు కాబట్టి కన్యారాశి స్త్రీలకు కానీ పురుషులకు కానీ వేరే లేడీస్ సపోర్ట్ వల్ల ప్రాబ్లమ్స్ నుంచి బయటపడగలుగుతూ ఉంటారు.
టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ ఈ వ్యాపారాల్లో మాత్రం లాభాలు బాగా వస్తాయి. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బాగుంటుంది. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా వైఫ్ అండ్ హస్బెండ్ మంచి అండర్స్టాండింగ్తో ఉంటారు. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో మంచి అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. ఈ వారం మొత్తం ఓవరాల్గా చూస్తే కన్యా రాశి వాళ్ళకి రవి బలం లేదు, బుధుడి బలం లేదు, కుజుడి బలం లేదు. ఈ 3 గ్రహాల బలము లేదు. ఈ 3 గ్రహాల బలం అస్సలు లేదు. కాబట్టి రవి బలం పెరగటానికి ప్రతిరోజు ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవటం, సూర్యాష్టకం చదువుకోవటం లేదా వినటం, ఆదిత్య హృదయం చదువుకోవటం లేదా వినటం చేయాలి. బుధుడి బలం లేదు కాబట్టి బుం బుధాయ నమః అనే మంత్రం కూడా 21 సార్లు చదవాలి. సంకటనాశక గణేష స్తోత్రాన్ని రోజు చదవటం లేదా వినటం చేయాలి. కుజుడి బలం లేదు కాబట్టి ప్రతిరోజు ఓం అంగారకాయ నమః అనే మంత్రం 21 సార్లు చదవాలి. అలాగే సుబ్రహ్మణ్య అష్టకాన్ని చదవటం లేదా వినటం చేయాలి. ఇలా చేస్తే ఈ 3 గ్రహాల బలము పెరుగుతుంది. అధిష్టాన దైవాల ఆలయ దర్శనం చేయండి. సూర్యుడి ఆలయము, గణపతి ఆలయము, సుబ్రహ్మణ్య ఆలయ దర్శనాలు చేసుకుంటే రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాల బలం పెరిగి వారం మొత్తం కన్యారాశికి అద్భుతంగా ఉంటుంది. అలాగే సకల దేవతా స్వరూపమైన గోమాతకు నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు, నానబెట్టిన కందులు తినిపించిన, కేజింబావు గోధుమలు, కేజింబావు పెసలు, కేజింబావు కందులు బ్రాహ్మణుడికి దానం ఇచ్చిన ఈ 3 గ్రహాల బలము పెరుగుతుంది. దానివల్ల కన్యారాశి వాళ్ళకి ఈ వారం మొత్తం కూడా వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 11, 12 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు 11వ సంచారం చాలా ఫేవరబుల్గా ఉన్నాడు. తర్వాత 5 రోజులు 12వ సంచారం ఫేవరబుల్గా లేడు. మొదటి 2 రోజులు ఫేవరబుల్గా ఉన్నాడు కాబట్టి ఆ మొదటి 2 రోజుల్లోనే ప్రమోషన్ ప్రయత్నాలు చేసుకోవాలి. బాస్ని కలవటం, ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడటం, ఆఫీస్ పరంగా ప్రమోషన్లు మాట్లాడటం, వీటన్నిటి గురించి ఆది సోమవారాల్లో చేసుకోండి. ఫాదర్ సైడ్ రిలేటివ్స్తో కానీ ఫాదర్తో కానీ ఇంపార్టెంట్ విషయాలు డిస్కస్ చేయాలన్నా ఆదివారం, సోమవారం 2 రోజుల్లో బలం ఉంది. అలాగే పాలిటిక్స్లో కానీ అగ్రికల్చర్ ఫీల్డ్లో కానీ కొత్త స్టెప్స్ వేయాలన్నా ఆది సోమవారాల్లో బలం బాగుంది. మంగళవారం నుంచి ఆఫీసులో జాగ్రత్తగా ఉండాలి. హెల్త్ విషయాల్లో కేర్ఫుల్గా ఉండాలి. ఆఫీసులో కూడా వెన్నుపోటుదారులు మంగళవారం నుంచి పెరుగుతారు. వాళ్ళని ఒక కంట కనిపెడుతూ ఉండాలి. అలాగే ఈ వారం మొత్తం బుధుడు 11వ స్థానంలో ఫేవరబుల్గా ఉన్నాడు. బుధుడి బలం బాగుంది కాబట్టి తులారాశి విద్యార్థులకు ఎక్సలెంట్గా ఉంటుంది. మంచి ర్యాంకులు తెచ్చుకోగలుగుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో షైన్ అవుతారు. అలాగే ఉద్యోగం లేని తులారాశి వాళ్ళకి వాళ్ళ క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగం వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. బిజినెస్ పీపుల్కి కూడా ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు బిజినెస్లో వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే బుధుడు చాలా బాగున్నాడు. ఎడ్యుకేషన్ పీపుల్, తర్వాత బిజినెస్ పీపుల్, జాబ్ కోసం ట్రై చేసేవాళ్ళు వీళ్ళందరికీ కూడా బుధుడు ఫేవర్ చేస్తాడు. అలాగే కుజుడు 9లో వ్యతిరేకంగా ఉన్నాడు. భాగ్యంలో కుజుడు వ్యతిరేకంగా ఉన్నాడు. 9వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ప్రాపర్టీస్ కొన్నా, పర్చేజ్ చేసినా డాక్యుమెంట్స్ జాగ్రత్తగా చూసుకోండి. రియల్ ఎస్టేట్లో ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో జాగ్రత్తగా మాట్లాడండి. శుక్రుడు ఈ వారం మొత్తం 12, 1 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 12వ సంచారం ఫేవరబుల్ లేడు. తర్వాత 3 రోజులు 1వ సంచారం చాలా ఫేవరబుల్గా ఉన్నాడు. సో చివరి 3 రోజులు శుక్రుడి బలం చాలా బాగుంది. అంటే గురు, శుక్ర, శనివారాల్లో శుక్రుడి బలం బాగుంది. బట్టల వ్యాపారము, లేడీస్ ఎంపోరియం, బొటిక్ ఇవన్నీ గురు, శుక్ర, శనివారాల్లో బాగా లాభాలు ఇస్తాయి. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య బుధవారం వరకు గొడవలు ఉన్న గురువారం నుంచి మాత్రం సర్దుమణుగుతాయి. గురువారం నుంచి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య అండర్స్టాండింగ్ బాగుంటుంది. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో ఆఫర్స్ కూడా బుధవారం వరకు తక్కువగా ఉంటాయి. గురువారం నుంచి తులారాశి వాళ్ళకి పెరుగుతాయి. ఒక్కసారిగా మంచి మంచి ఆఫర్స్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్గా ఈ వారం తీసుకుంటే తులారాశి వాళ్ళకి బుధుడు చాలా ఎక్సలెంట్గా ఉన్నాడు. రవి మొదటి 2 రోజులు బాగున్నాడు. శుక్రుడు చివరి 3 రోజులు బాగున్నాడు. ఒక కుజుడే వారం అంతా ఫేవరబుల్గా లేడు. కాబట్టి ప్రతిరోజు కూడా కుజుడి బలం పెరగటానికి రెమెడీస్ చేసుకోవాలి. ఓం భౌమాయ నమః ఈ మంత్రం రోజు 21 సార్లు చదవాలి. అధిష్టాన దైవాలు సుబ్రహ్మణ్య స్వామి, నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. సుబ్రహ్మణ్య అష్టకం కానీ, లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం కానీ చదువుకుంటే మంచిది. సుబ్రహ్మణ్య ఆలయంలో రాహుకాలంలో నిమ్మదీపాలు పెట్టుకోండి. నరసింహస్వామి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టుకోండి. దీనివల్ల తులారాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించడం, 1.25 కేజీ కందులు ఎర్ర వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం ద్వారా కుజుడి బలం పెరుగుతుంది. తులారాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 10, 11 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు 10వ సంచారం ఎక్సలెంట్. తర్వాత 5 రోజులు 11వ సంచారం అది కూడా ఎక్సలెంట్. అంటే వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం రవి ఎక్సలెంట్గా ఉన్నాడు. అయితే మొదటి 2 రోజులు 10వ సంచారం చేస్తున్నప్పుడు గవర్నమెంట్ సెక్టార్లో జాబ్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తిపరంగా
స్టేట్ గవర్నమెంట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ కోసం ప్రయత్నాలు చేసుకోవడానికి మొదటి 2 రోజుల్లో బలం బాగుంది. తర్వాత 5 రోజులు మంగళవారం నుంచి శనివారం వరకు ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆఫీసులో కొలీగ్స్ బాస్ మీకు ఫేవరబుల్గా ఉంటారు. ఫాదర్ సైడ్ రిలేటివ్స్ ఫేవరబుల్గా ఉంటారు. ఫాదర్ సైడ్ ప్రాపర్టీస్ కోసం ట్రై చేస్తే అవి వచ్చే అవకాశం ఉంది. ఇలా వారం మొత్తం రవి బలం వల్ల ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ వృశ్చిక రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. అలాగే బుధుడు 10th హౌస్లో వ్యతిరేకంగా ఉన్నాడు. వృశ్చిక రాశి వాళ్ళకి బుధుడి బలం లేదు. బుధుడి బలం లేదు కాబట్టి విద్యార్థులకు కొంచెం ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. అంటే ర్యాంకులు రావటం కష్టమవుతుంది. ఎడ్యుకేషన్ మీద ఫోకస్ ఎక్కువ పెట్టాలి. ఉద్యోగం లేని వాళ్ళు, జాబ్ లేని వాళ్ళు కూడా ఇంటర్వ్యూలో పర్ఫామ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా పర్ఫామ్ చేయాలి. అతి కష్టం మీదే జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. బిజినెస్ పీపుల్కి కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఎక్స్పెక్ట్ చేసినంతగా బిజినెస్లో లాభాలు కనిపించవు. విద్య, ఉద్యోగం, వ్యాపారం ఈ 3 రంగాల మీద బుధుడి ప్రభావం ఉంటుంది కాబట్టి బుధుడు వీక్గా ఉన్నాడు కాబట్టి కొంచెం ఆలోచించి అడుగులు వేయాలి. అలాగే కుజుడు 8వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. అష్టమ కుజ దోషం ఉంది. వెహికల్స్ మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. బండిలో కానీ కారులో కానీ జర్నీ చేస్తున్నప్పుడు వెల్లుల్లిపై ఎప్పుడు దగ్గరుంచుకునేలాగా చూసుకోండి. అష్టమంలో కుజుడు ఉన్నప్పుడు వెహికల్ యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంచెం కేర్ఫుల్గా ఉండటం మంచిది. బ్రదర్స్తో కూడా జాగ్రత్తగా మాట్లాడండి. అలాగే శుక్రుడు ఈ వారం మొత్తం 11, 12 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 11వ సంచారం ఎక్సలెంట్. తర్వాత 3 రోజులు 12వ సంచారం ఫేవర్ లేడు. అంటే టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ వీటిల్లో లాభాలు మొదటి 4 రోజుల్లో కనిపిస్తాయి. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్ కూడా మొదటి 4 రోజులు చాలా బాగుంటుంది. గురువారం నుంచి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవలు మొదలవుతాయి. బుధవారం వరకు చాలా మంచి అండర్స్టాండింగ్తో ముందుకెళ్తారు. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో అనుకూల ఫలితాలు, ఆఫర్స్ రావటం అనేది మొదటి 4 రోజుల్లోనే కనిపిస్తుంది. ఇంకా చివరి 3 రోజుల్లో గురువారం నుంచి మాత్రం సినిమా, టీవీ ఫీల్డ్స్లో పెద్దగా ఆఫర్స్ ఏవి వృశ్చిక రాశి వాళ్ళకి కనిపించవు. మొత్తం ఓవరాల్గా వారం తీసుకుంటే శుక్రుడు మొదటి 4 రోజులు ఫేవరబుల్ ఉన్నాడు. రవి వారం అంతా ఫేవరబుల్ ఉన్నాడు. బుధుడు, కుజుడు అసలు వారం మొత్తం ఫేవరబుల్ లేరు. కాబట్టి బుధుడికి, కుజుడికి పరిహారాలు చేసుకుంటే వారం అంతా ఎక్సలెంట్గా ఉంటుంది. బుధుడి బలం పెరగాలంటే రోజు బుం బుధాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. అలాగే అధిష్టాన దైవం గణపతి కాబట్టి గణేష పంచరత్న స్తోత్రాన్ని లేదా సంకటనాశక గణేష స్తోత్రాన్ని రోజు చదవటం లేదా వినటం చేయాలి. నానబెట్టిన పెసలు గోమాతకు తినిపిస్తే చాలా మంచిది. అలాగే నానబెట్టిన కందులు గోమాతకు తినిపించినా మంచిది. లేదా 1.25 కేజీ పెసలు ఆకుపచ్చ వస్త్రంలో కట్టి 1.25 కేజీ కందులు ఎర్రటి వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకుంటే వృశ్చిక రాశి వాళ్ళకి బుధుడు, కుజుడు ఈ 2 గ్రహాల బలం పెరుగుతుంది. దానివల్ల ఈ వారం మొత్తం అనుకూల ఫలితాలు వస్తే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. తదుపరి ధనుస్సు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 9, 10 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు 9వ సంచారం ఫేవరబుల్ లేడు. తర్వాత 5 రోజులు 10వ సంచారం ఫేవరబుల్గా ఉన్నాడు. అంటే ఆది సోమవారాల్లో ఆఫీస్ విషయాలకు దూరంగా ఉండండి. ఇంపార్టెంట్గా అధికారులను కలవద్దు. ఫాదర్ సైడ్ రిలేటివ్స్తో జాగ్రత్తగా ఉండండి. మంగళవారం నుంచి ఆఫీస్ విషయాల్లో చాలా బలం ఉంది. మంగళవారం నుంచి శనివారం వరకు ప్రమోషన్ కోసం అధికారులను కలుసుకొని మాట్లాడచ్చు. ఆఫీసులో స్పెషల్ స్టేటస్ కోసం మాట్లాడుకోవచ్చు. కొలీగ్స్ కానీ బాస్ కానీ మీకు ఫేవరబుల్గా ఉంటారు. ఫాదర్ సైడ్ ప్రాపర్టీస్ పరంగా ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయి. తండ్రి వైపు బంధువుల వల్ల ప్రయోజనాలు కూడా కనిపిస్తాయి. అలాగే పాలిటిక్స్లో కానీ అగ్రికల్చర్లో కానీ ఆది సోమవారాల్లో బలం లేదు. మంగళవారం నుంచి చాలా అద్భుతమైన బలం ఉంది. అలాగే ఈ వారం మొత్తం బుధుడు 9వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. ధనుసు రాశి వాళ్ళకి ఈ వారం బుధుడి బలం లేదు. అంటే విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే ఎడ్యుకేషన్లో మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు. లేకపోతే ఎడ్యుకేషన్ పరంగా కష్టంగా ఉంటుంది. జాబ్ లేని వాళ్ళు కూడా ఇంటర్వ్యూలో లాస్ట్ వరకు వచ్చి జాబ్ మిస్ అవుతూ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఇంటర్వ్యూస్ చేసుకోవాలి. బిజినెస్ పీపుల్కి కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. పెద్దగా లాభాలు ఏం కనిపించవు. ఎందుకంటే బుధుడు వీక్గా ఉన్నాడు కాబట్టి విద్యార్థులకి, వ్యాపారస్తులకి, ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళకి కొంత ప్రతికూలత కనిపిస్తుంది. అలాగే కుజుడు 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. సప్తమ కుజ దోషం ఉన్నప్పుడు పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతాయి. సంబంధాలు చేతి వరకే వచ్చి జారిపోతూ ఉంటాయి. పెళ్లి నిశ్చయం కావటం సప్తమ కుజ దోషం వల్ల ధనుసు రాశి వాళ్ళకి ఆలస్యం అవుతూ ఉంటుంది. ఒకవేళ వివాహం అయ్యి ఉంటే భార్యాభర్తల మధ్య చిన్న విషయాలకే గొడవలు అవుతూ ఉంటాయి. సప్తమ కుజ దోషం వల్ల ఈ వైఫ్ అండ్ హస్బెండ్ ఫైట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తే కూడా సప్తమ కుజ దోషం వల్ల ఎదురు దెబ్బ తగిలే అవకాశం ధనుసు రాశి వాళ్ళకి ఈ వారంలో కనిపిస్తోంది. శుక్రుడు ఈ వారం మొత్తం 10, 11 స్థానాల్లో సంచారం చేస్తాడు. మొదటి 4 రోజులు 10వ సంచారం ఫేవరబుల్ లేడు. తర్వాత 3 రోజులు 11వ సంచారం మంచి ఫేవరబుల్గా ఉన్నాడు. అంటే శుక్రుడు ఈ వారంలో ప్రధానంగా చివరి 3 రోజుల్లో చాలా బాగా ఫేవరబుల్గా ఉన్నాడు. టెక్స్టైలు, లేడీస్ ఎంపోరియం, బొటిక్ వీటన్నిటిలో కూడా చాలా చక్కటి బెనిఫిట్స్ అనేవి చివరి 3 రోజుల్లో కనిపిస్తున్నాయి.
మీకు చివరి 3 రోజుల్లో సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో మంచి ఆఫర్స్ వచ్చే అవకాశం ఉంది. చివరి 3 రోజుల్లో ఏమైనా గొడవలున్నా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య అవి క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటాయి. లేడీస్ సపోర్ట్ కూడా ధనుసు రాశి స్త్రీలకు కానీ పురుషులకు కానీ చివరి 3 రోజుల్లో కనిపిస్తుంది. కాబట్టి ఈ వారం ఓవరాల్గా పరిశీలిస్తే రవి చివరి 5 రోజుల్లో ఫేవరబుల్గా ఉన్నాడు. అంటే మొదటి 2 రోజులు ఫేవర్ లేకపోయినా తర్వాత 5 రోజులు రవి ఫేవరబుల్. శుక్రుడు మొదటి 4 రోజులు ఫేవరబుల్ లేకపోయినా తర్వాత 3 రోజులు బాగా ఫేవరబుల్గా ఉన్నాడు. బుధుడు, కుజుడు ఈ వారం మొత్తం ఫేవర్ లేరు. కాబట్టి బుధుడి బలం పెరగటానికి ప్రతిరోజు బుమ్ బుధాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. అలాగే గణపతి షోడశనామ స్తోత్రం కానీ, సంకటనాశక గణేష స్తోత్రం కానీ చదివితే మంచిది. రోజు చదవటం లేదా వినటం చేయండి. నానబెట్టిన పెసలు గోమాతకు తినిపించడం లేదా కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో కట్టి దానం ఇవ్వటం మంచిది. అలాగే గణపతి ఆలయ దర్శనం చేయండి. గణపతి ఆలయ ప్రాంగణంలో కొబ్బరి నూనె దీపం పెడితే బుధుడి బలం పెరుగుతుంది. వీలైనప్పుడల్లా గణపతి టెంపుల్కి వెళ్ళి అర్చన చేయించుకోవటం, కొబ్బరి నూనె దీపం వెలిగించి రావటం మంచిది. అలాగే కుజుడు బలం లేదు కాబట్టి రోజు ఓం అం అంగారకాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. రుణ విమోచన అంగారక స్తోత్రం లేదా అధిష్టాన దైవాలు సుబ్రహ్మణ్య స్వామి, నరసింహస్వామి కాబట్టి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం వీటిలో ఏది చదివినా సరే కుజుడి బలం పెరుగుతుంది. ఆలయ దర్శనం మాత్రం నరసింహస్వామిని దర్శనం చేసుకోండి, సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోండి. ఆలయంలో దీపాలు వెలిగించడం, అర్చనలు చేయించుకోవటం లేదా అభిషేకం చేయించుకోవటం వల్ల కుజుడి బలం పెరుగుతుంది. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించడం లేదా కేజింబావు కందులు ఎర్రటి వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం ద్వారా కుజుడి బలం పెరుగుతుంది. కాబట్టి ఈ వారం ఓవరాల్గా తీసుకుంటే రవి బలం మంగళవారం నుంచి చాలా బాగుంది. శుక్రుడి బలం చివరి 3 రోజులు గురు శుక్ర శనివారాల్లో బాగుంది. బుధుడి బలము, కుజుడి బలము లేదు కాబట్టి పరిహారాలు పాటించుకుంటే ధనుసు రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం అద్భుతమైనటువంటి యోగదాయకమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 8, 9 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు 8వ సంచారం, తర్వాత 5 రోజులు 9వ సంచారం. అంటే ఏ సంచారము ఫేవరబుల్ లేదు. అయితే మొదటి 2 రోజులు 8వ సంచారం అప్పుడు హెల్త్ ఇష్యూస్ బాగా ఉంటాయి. 8వ సంచారం అప్పుడు ఆఫీసులో టెన్షన్స్ బాగా ఉంటాయి. కానీ మంగళవారం నుంచి 9వ సంచారానికి వచ్చాక హెల్త్ ఇష్యూస్ ఆ స్థాయిలో ఉండవు, క్రమక్రమంగా కొంచెం తగ్గుతాయి. ఆఫీసులో టెన్షన్స్ కూడా తీవ్రంగా కాకుండా కొద్దిగా తగ్గుతాయి. కానీ ఓవరాల్గా ఈ వారం మొత్తం మకర రాశికి రవి బలం లేదు కాబట్టి హెల్త్ కేర్ఫుల్గా చూసుకోవాలి. ఫాదర్ సైడ్ రిలేటివ్స్తో జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే పాలిటిక్స్లో ఆలోచించి అడుగులు వేయాలి. అగ్రికల్చర్ ఫీల్డ్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆఫీసులో ఎంప్లాయీస్తో కానీ బాస్తో కానీ కేర్ఫుల్గా మాట్లాడుతూ ఉండాలి. బుధుడు ఈ వారం మొత్తం 8వ స్థానంలో ఉన్నాడు. బుధుడి బలం అసలు వారం మొత్తం లేదు, అష్టమ బుధ దోషం ఉంది. అంటే మకర రాశి విద్యార్థులు ఎంత బాగా కష్టపడ్డా ఎగ్జామ్స్లో అంత బాగా పర్ఫామ్ చేయలేకపోవటం జరుగుతుంది. అలాగే జాబ్ కోసం ఎంత ట్రై చేసి ఎంత బాగా ఇంటర్వ్యూ చేసినా లాస్ట్ రౌండ్లో మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. బిజినెస్ కూడా ఎంత బాగా చేసినా పెద్దగా లాభాలు కనిపించవు. అష్టమ బుధ దోషం ఉంది కాబట్టి ఎడ్యుకేషను, జాబు, బిజినెస్ ఈ 3 ఆస్పెక్టుల్లో కొంత ప్రతికూలత కనిపిస్తూ ఉంటుంది. అలాగే కుజుడు 6వ స్థానంలో బాగున్నాడు. కుజుడు బాగున్నాడు కాబట్టి ప్రాపర్టీ కొనడానికి కానీ ప్రాపర్టీ అమ్మటానికి కానీ మకర రాశి వాళ్ళకి మంచి యోగం ఉంది. తక్కువ రేటుకే మంచి ప్రాపర్టీ కొనుక్కోవటం లేదా ఎక్కువ రేటుకి మంచి ప్రాపర్టీ అమ్ముకోవటం ఇలాంటి బెనిఫిట్స్ పొందగలుగుతారు. రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఈ వారం మకర రాశి వాళ్ళకి ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అప్పులు తీర్చేస్తారు, ఏదో ఒక విధంగా మనీ అడ్జస్ట్ అవుతాయి, అప్పులన్నీ క్లియర్ చేసుకుంటారు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ సపోర్ట్ బాగుంటుంది, వాళ్ళ వల్ల ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే శుక్రుడు ఈ వారం మొత్తం 9, 10 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 9వ సంచారం ఫేవరబుల్గా ఉన్నాడు. తర్వాత 3 రోజులు 10వ సంచారం అంత ఫేవరబుల్గా లేడు. కాబట్టి ఆదివారం నుంచి బుధవారం వరకు శుక్రుడు ఫేవరబుల్గా ఉన్నాడు. కాబట్టి ఈ 4 రోజుల్లో కూడా టెక్స్టైల్ బిజినెస్, లేడీస్ ఎంపోరియం, బొటిక్లో మంచి లాభాలు వస్తాయి. గురువారం నుంచి కొంచెం బిజినెస్లు డల్ అవుతాయి. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కూడా మొదటి 4 రోజుల్లో అవకాశాలు బాగా వస్తాయి, తర్వాత కొంచెం తగ్గుతాయి. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కూడా మొదటి 4 రోజుల్లో బాగుంటుంది, తర్వాత చిన్న చిన్న చిటపట్లు వస్తూ ఉంటాయి. ఓవరాల్గా ఈ వారం తీసుకుంటే శుక్రుడు మొదటి 4 రోజుల్లో ఫేవరబుల్గా ఉన్నాడు. అలాగే కుజుడి వారం మొత్తం ఫేవరబుల్. రవి, బుధుడు ఈ 2 గ్రహాలు వారం అంతా ఫేవరబుల్ లేరు. కాబట్టి రవికి ప్రతిరోజు కూడా ఓం సవిత్రే నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. సూర్యాష్టకం కానీ ఆదిత్య హృదయం కానీ చాంటింగ్ వింటే మంచిది. దేవాలయంలో సూర్యుడిని దర్శనం చేసుకొని ప్రదక్షిణలు చేస్తే మంచిది. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించడం,
అలాగే 1.5 కేజీ గోధుమలు ఎర్ర వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం ద్వారా రవి యాక్టివేట్ అవుతాడు. ఈ వారం మొత్తం రవి అప్పుడు ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తాడు. అలాగే బుధుడి బలం పెరగటానికి ప్రతిరోజు బుధాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. అధిష్టాన దైవం గణపతి కాబట్టి గణపతికి సంబంధించిన షోడశనామ స్తోత్రం కానీ సంకటనాశక గణేష స్తోత్రం కానీ చదివితే మంచిది. అలాగే గణపతి ఆలయ దర్శనం చేసుకోవటం, ఆలయ ప్రాంగణంలో కొబ్బరి నూనె దీపం పెట్టడం, గణపతికి గరిక ఎర్ర పుష్పాలతో అర్చన చేయించుకోవటం చేస్తే బుధుడి బలం పెరుగుతుంది. దానివల్ల వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. నానబెట్టిన పెసలు గోమాతకు తినిపించడం, అలాగే కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం వల్ల కూడా బుధుడి బలం పెరుగుతుంది. ఈ పరిహారాలు చేస్తే రవి బుధుడు యాక్టివేట్ అవుతారు. మకర రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 7, 8 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు 7వ సంచారం ఫేవరబుల్ లేడు, తర్వాత 5 రోజులు 8వ సంచారం ఫేవరబుల్ లేడు. అంటే వారం అంతా రవి ఫేవరబుల్ లేడు. అయితే ఆది సోమవారాల కంటే మంగళవారం నుంచి కొంచెం ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. అష్టమ రవి కాబట్టి హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. హెల్త్ విషయంలో మంగళవారం నుంచి శనివారం వరకు కుంభరాశి వాళ్ళు కేర్ఫుల్గా ఉండాలి. ఆఫీసులో కూడా వెన్నుపోటు పడవటం అనేది మంగళవారం నుంచే మొదలవుతుంది. ఆఫీసులో కూడా కొలీగ్స్ కానీ బాస్ కానీ వీళ్ళతో మంగళవారం నుంచి కేర్ఫుల్గా ఉండాలి. ఫాదర్ సైడ్ రిలేటివ్స్తో కూడా మంగళవారం నుంచి బాగా ఎక్కువ కేర్ఫుల్గా ఉండాలి. కానీ ఓవరాల్గా వారం మొత్తం రవి బలం లేదు. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. బుధుడు కూడా ఫేవరబుల్ లేడు కాబట్టి కుంభరాశి విద్యార్థులు కంబైన్డ్ స్టడీస్ కాకుండా ఇండివిజువల్గా చదువుకోవటం మంచిది. కుంభరాశి వ్యాపారస్తులు పార్ట్నర్షిప్ కాకుండా ఇండివిజువల్గా వ్యాపారం చేసుకోవటం మంచిది. జాబ్ కూడా చాలా కష్టంగా వస్తుంది. ఒకవేళ జాబ్ లేని వాళ్ళు ఎవరైనా జాబ్ కోసం ట్రై చేస్తే ఇంటర్వ్యూ లాస్ట్ రౌండ్లో లాస్ట్ మినిట్లో జాబ్ వచ్చే అవకాశం ఉంది. అది కూడా రావటం కొంచెం టఫ్గానే ఉంటుంది. అంటే ఎడ్యుకేషను, జాబు, బిజినెస్ ఫీల్డ్స్లో బుధుడి బలం లేదు కాబట్టి కొంచెం స్ట్రగుల్ అనేది కుంభరాశి వాళ్ళకి ఈ వారం ఉంటుంది. కుజుడు పంచమంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కుజుడు ఫేవరబుల్ లేడు. ప్రాపర్టీ ఆస్పెక్ట్స్ అంత గొప్పగా ఉండవు. చిల్డ్రన్లో మగపిల్లలు ఉంటే వాళ్ళ వల్ల ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి. శుక్రుడు ఈ వారం మొత్తం 8, 9 స్థానాల్లో ఉన్నాడు. ఈ రెండు కూడా ఫేవరబులే. శుక్రుడు మొదటి 4 రోజులు 8వ సంచారం, తర్వాత 3 రోజులు 9వ సంచారం. ఈ 2 సంచారాలు కూడా ఫేవరబుల్గా ఉంటాయి. కాబట్టి శుక్రుడు చాలా ఫేవరబుల్ ఉన్నాడు. టెక్స్టైలు, లేడీస్ ఎంపోరియం, బొటిక్ వీటన్నిటిలో కూడా మంచి లాభాలు పొందే యోగం అనేది కనిపిస్తోంది. కళారంగంలో సినిమా, టీవీ, సంగీత, నాట్య రంగాల్లో కొత్త కొత్త అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్ కూడా స్ట్రాంగ్ అవడానికి ఈ శుక్రుడు బాగా సపోర్ట్ చేస్తాడు. ఏదో ఒక విధంగా లేడీస్ సపోర్ట్ వల్ల ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. ఓవరాల్గా తీసుకుంటే కుంభరాశికి ఒక్క శుక్రుడే ఈ వారం బాగున్నాడు. రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలు ఏవి ఫేవరబుల్గా లేవు. కాబట్టి రవి బలం పెరగటానికి రోజు కూడా ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. అలాగే సూర్యాష్టకం కానీ ఆదిత్య హృదయం కానీ విన్నా చదివినా మంచిది. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించడం, కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో కట్టి దానం ఇవ్వటం వల్ల రవి బలం పెరుగుతుంది. అలాగే బుధుడి బలం పెరగాలంటే బుధాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. గణపతి అధిష్టాన దైవం కాబట్టి గణపతి ఆలయ దర్శనం చేసి టెంపుల్ ప్రాంగణంలో కొబ్బరి నూనెతో దీపం పెట్టి గణపతికి గరిక ఎర్ర పుష్పాలతో అర్చన చేయించుకుంటే బుధుడి బలం పెరుగుతుంది. అలాగే సంకటనాశక గణేష స్తోత్రం చదివినా విన్నా అద్భుత ఫలితాలు కలుగుతాయి. నానబెట్టిన పెసలు గోమాతకు తినిపించడం, అలాగే కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో కట్టి దానం ఇవ్వటం ద్వారా కూడా బుధుడి బలం పెరుగుతుంది. అలాగే కుజుడు వారమంతా ఫేవర్ లేడు కాబట్టి ఓం అంగారకాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. రుణ విమోచన అంగారక స్తోత్రం రోజు చదవటం లేదా వినటం చేయాలి. అధిష్టాన దైవాలు సుబ్రహ్మణ్య స్వామి, నరసింహస్వామి కాబట్టి వాళ్ళ ఆలయ సందర్శనం చేయటం, ఆలయంలో దీపం పెట్టడం, ప్రదక్షిణలు చేయటం ద్వారా అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి గోవుకు తినిపించడం లేదా కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం ద్వారా కుజుడి బలం పెరుగుతుంది. ఈ పరిహారాలు పాటిస్తే రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాల బలము పెరుగుతుంది. ఈ వారం మొత్తం కుంభరాశి వాళ్ళు యోగదాయకమైనటువంటి అనుకూలమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 6, 7 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు 6వ సంచారం ఎక్సలెంట్గా యోగిస్తున్నాడు. మీకు ఆఫీసులో బాస్తో కానీ కొలీగ్స్తో కానీ ఏమైనా పనులు ఉంటే ఆది సోమవారాల్లో చూసుకోండి. ఆ పనులన్నీ చాలా ఫేవరబుల్గా జరుగుతాయి. మంగళవారం నుంచి 7వ స్థానంలోకి రవి సంచారం మారుతోంది. మంగళవారం నుంచి శనివారం వరకు ఆఫీసులో ఫేవరబుల్ ఉండదు. బాస్తో కానీ కొలీగ్స్తో కానీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆది సోమవారాల్లోనే ఫాదర్తో కానీ ఫాదర్ సైడ్ రిలేటివ్స్తో కానీ ఇంపార్టెంట్ విషయాలు డిస్కస్ చేస్తే మీకు ఫేవరబుల్గా రిజల్ట్స్ వస్తాయి. ఫాదర్ సైడ్ ప్రాపర్టీస్, అసెట్స్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా ఆది సోమవారాల్లో డిస్కస్ చేయండి. మంగళవారం నుంచి శనివారం వరకు వాటికి బలమేం లేదు.
అలాగే పాలిటిక్స్లో కానీ అగ్రికల్చర్లో కానీ ఆది సోమవారాల్లో డిస్కషన్ చేసుకుంటే చాలా వరకు ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి. మంగళవారం నుంచి రవి బలం వారం మొత్తం తగ్గిపోతుంది. అలాగే మీన రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం బుధుడి బలం బాగుంది. బుధుడు 6వ స్థానంలో ఫేవరబుల్గా ఉన్నాడు. మీనరాశి విద్యార్థులకు ఎక్సలెంట్గా ఉంటుంది. మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బాగా షైన్ అవుతారు. క్లాస్ ఫస్ట్లో ఉంటారు. జాబ్ లేని మీనరాశి వాళ్ళకి కొంచెం ట్రై చేస్తేనే మంచి జాబ్, క్వాలిఫికేషన్కి తగిన జాబ్ వస్తుంది. బిజినెస్ కూడా మీరు ఊహించిన దానికంటే ఎక్స్ట్రాడినరీగా లాభాలు వస్తాయి. కాబట్టి జాబు, ఎడ్యుకేషను, బిజినెస్ ఈ 3 ఆస్పెక్టుల్లో బుధుడి బలం బాగుంది కాబట్టి ఈ వారం మీనరాశి వాళ్ళకి ఫేవరబుల్గా ఉంటుంది. అలాగే కుజుడు 4వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కుజుడి బలం లేదు. చతుర్థ కుజ దోషం అంటారు. అంటే ప్రాపర్టీ కొన్నా అమ్మినా పెద్దగా లాభాలు ఉండవు. రియల్ ఎస్టేట్ డల్గా ఉంటుంది. అందులోనూ ప్రాపర్టీ కొనటం అమ్మటం లాంటి వ్యవహారాలు చేస్తే గనక డాక్యుమెంటేషన్ జాగ్రత్తగా చూసుకోవాలి, లేకపోతే ఇబ్బందులు పడతారు. అప్పులు ఇవ్వకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంటి నిర్మాణాలు అవి చేస్తున్న వాళ్ళకి ఏదో ఒక ఆటంకాలు కూడా ఈ చతుర్థ కుజదోషం వల్ల ఈ వారం మీన రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంటాయి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో కూడా కొంచెం జాగ్రత్తగా డీల్ చేయకపోతే గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే శుక్రుడు ఈ వారం మొత్తం 7, 8 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 7వ సంచారం ఫేవర్ లేడు. తర్వాత 3 రోజులు 8వ సంచారం ఫేవరబుల్గా ఉన్నాడు. అంటే బుధవారం వరకు శుక్రుడి బలం లేకపోయినా గురువారం నుంచి శుక్రుడి బలం వస్తుంది. గురు శుక్ర శనివారాల్లో శుక్రుడి బలం వల్ల టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ ఈ వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో కొత్త ఆఫర్స్ అనేవి గురు శుక్ర శనివారాల్లో కనిపిస్తాయి. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య డిస్ప్యూట్స్ ఉన్నా కూడా గురు శుక్ర శనివారాల్లో అవి క్లియర్ అయిపోతాయి. ఆ 3 రోజులు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్ బాగుంటుంది. లేడీస్ సపోర్ట్ మీనరాశి పురుషులకు కానీ మీనరాశి స్త్రీలకు కానీ వేరే లేడీస్ సపోర్ట్ చివరి 3 రోజుల్లో చాలా బాగుంటుంది. దానివల్ల ఇంపార్టెంట్ పనులన్నీ సులభంగా పూర్తి చేసుకుంటారు. ఓవరాల్గా చూస్తే ఈ వారం మొత్తం కూడా బుధుడు ఎక్సలెంట్గా ఉన్నాడు. కుజుడి బలం లేదు. సూర్యుడు మొదటి 2 రోజుల్లో చాలా బాగున్నాడు. శుక్రుడు చివరి 3 రోజుల్లో చాలా బాగున్నాడు. అంటే ఓవరాల్గా అసలు బలం లేని గ్రహం కుజగ్రహం. కాబట్టి మీనరాశి వాళ్ళు కుజుడికి రెమెడీస్ చేసుకోవాలి. ఓం అం అంగారకాయ నమః అనే మంత్రం రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోవాలి. రుణ విమోచన అంగారక స్తోత్రం కానీ, లేదా కుజుడికి అధిష్టాన దైవాలైన సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన సుబ్రహ్మణ్య అష్టకం కానీ, నరసింహస్వామికి సంబంధించిన లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం కానీ రోజు చదివినా విన్నా చాలా మంచిది. నరసింహస్వామి ఆలయ దర్శనం, సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం పూర్తిగా అనుకూల ఫలితాలను ఇస్తుంది. సుబ్రహ్మణ్య ఆలయంలో రాహుకాలంలో నిమ్మదీపాలు పెట్టుకోవటం, నరసింహస్వామి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర 365 దొత్తుల దీపం పెట్టడం, ఇలాంటి పరిహారాలు చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. అలాగే కుజుడి బలం పెరగటానికి నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి గోమాతకు తినిపించడం, అలాగే 1.25 కేజీ కందులు ఎర్రటి వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం ద్వారా ఈ వారం కుజుడి బలం పెరుగుతుంది. దానివల్ల ఇంకా అద్భుతమైన ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు. ఇవి ఈ వారం వారఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. ఎప్పటికప్పుడు ప్రతి వారము కూడా మీ వారఫలం ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారా? వారఫలంలో ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? వ్యతిరేక గ్రహాలకు ఏ పరిహారాలు పాటిస్తే వారం మొత్తం అద్భుతమైన ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. ప్రతి వారము మీ వారఫలం పూర్తిగా పరిహారాలతో పాటు తెలుసుకోవాలంటే మా ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.